నా భూతో నా భవిష్యత్. కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. ఇరాన్ శాంతి ప్రతిపాదనను అమెరికా తిరస్కరించడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అమెరికా ఇజ్రాయెల్ సైన్యాన్ని వణికించే కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తామని ఇరాన్ హెచ్చరిక చేసింది. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే, గుండెపోటు తెప్పించే కొత్త ఆయుధాన్ని అతి త్వరలో ప్రయోగిస్తామని తెలిపింది. శాంతి ఒప్పందాన్ని అమెరికా తిరస్కరించిన నేపథ్యంలో ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా ఇజ్రాయెల్ దళాలకు గుండెపోటు తెప్పించే ఒక కొత్త ఆయుధాన్ని అతి త్వరలోనే ప్రయోగించబోతున్నట్లు హెచ్చరించారు. ఆ ఆయుధం ప్రస్తుతం శత్రువులకు పక్కనే ఉందని అమెరికా ఇజ్రాయెల్ సైన్యాన్ని ఉద్దేశించి పేర్కొన్నారు. ఆర్థిక ఒత్తిడి ద్వారా తమను చర్చలకు తీసుకురావచ్చన్న ట్రంప్ వ్యూహాన్ని ఎగతాళి చేశారు. అమెరికా అత్యంత తక్కువ సమయంలో సాధించాలనుకున్న ఫలితాలు బెడిసికొట్టాయని, ప్రస్తుతం సైనిక అకాడమీల్లో వారి వ్యూహం ఒక జోక్గా మారిందని ఎద్దేవా చేశారు. శత్రువులు తమ నౌకాశ్రయాలకు మరింత దగ్గరగా వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా గట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికాకు చెందిన విమాన వాహక నౌక అబ్రహాం లింకన్పై ఇరాన్ దళాలు 7 సార్లు మిసైల్ ఆపరేషన్లు నిర్వహించాయని అడ్మిరల్ ఇరానీ వెల్లడించారు. ఈ దాడుల వల్ల అమెరికా కొంతకాలం పాటు ఆ నౌక నుంచి విమానాలను నడపలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియాలో అమెరికా ఇజ్రాయెల్ లక్ష్యాలపై 100కు పైగా ప్రతీకార దాడులు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. అమెరికా సైన్యం ఇరాను నౌకలను చట్టవిరుద్ధంగా అడ్డుకుంటూ సముద్రపు దొంగల కన్నా దారుణంగా ప్రవర్తిస్తోందని ఇరానీ ఆరోపించారు.